148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. ముఖ్యంగా ఏపీలో ఫీ రింబర్స్మెంట్ క్లియర్ అయిన తర్వాత తెలంగాణలో పోరాటం చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దానిపైన నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ విద్యార్థి విభాగానికి సంబంధించిన వ్యక్తిని, తెలంగాణ జనసేన వ్యక్తి. నా రాష్ట్రంలో నేను అడుక్కుంటా, నా విద్యార్థులకి నేను చేసుకుంటా. అక్కడ ఏమైనా ప్రజాపక్షాలు ప్రతిపక్షాలు ఉంటే అక్కడ చేసుకుంటే తెలంగాణలో ఉన్నంత ఫీజు రింబర్స్మెంట్ సమస్య ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక్కడ ఉన్నంత బకాయిలు అక్కడ లేవు. అక్కడ కాలేజ్ యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. కాలేజ్ యాజమాన్యాలు పిలిచి మాట్లాడి అక్కడ చాలామంది ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. విద్యార్థులకు నష్టం జరగకుండా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇక్కడ పట్టించుకున్న పరిస్థితి కనపట్లేదు. అక్కడ పరిస్థితి బాగానే ఉంది, ఇక్కడ పరిస్థితి అయితే దారుణంగా ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ఏపీలో విద్యార్థి సంఘాలు హాస్టల్లకు వెళ్ళకూడదు, విద్యార్థితో మాట్లాడకూడదు అని చెప్పి ఒక జీవో అయితే పాస్ చేసిండు కదా. మళ్ళీ ఈ రోజు వచ్చి తెలంగాణలో విద్యార్థి గురించి ఫైట్ చేయడం ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది. కండువాలు జెండాలు పట్టుకుని వెళ్ళొద్దు, రాజకీయాలు ఇన్వాల్వ్ చేద్దానుంది. దానికి మేము విద్యార్థి విభాగం తరఫున తెలంగాణలో కూడా జీవో ఉంది, దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. విద్యార్థుల రాజకీయాల్లో మేమలాగా జెండాలు కండువాలు తీసుకుని ఈరోజు మేము అక్కడికి వెళ్ళాం. అది మంచి కార్యక్రమమే కదా. ఇక చాలామంది కొంతమంది స్వార్థులు విద్యార్థుల రాజకీయాలు కోసుకొని దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. అయితే తెలంగాణ మీ అయ్య జాగిరా అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రోజు 11,000 బకాయిలు ఉన్నప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ తెలంగాణ అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అక్కడ క్వశ్చన్ చేస్తా ఇక్కడ తెలంగాణ మీ అయ్య జాగిరా అని ఎవరన్నారు? తెలంగాణ ప్రజలను కాదు కానీ ఎవరైతే తెలంగాణకు పవన్ కళ్యాణ్ రానేనో నేను అదే అంటున్నా, మీ అయ్య జాగిరా అని అడుగుతున్నా. నీ అయ్య జాగిరి కాదు కదా, నా తెలంగాణ, పవన్ కళ్యాణ్ తెలంగాణ, మా తెలంగాణ బిడ్డలు తెలంగాణ. నువ్వెవరు చెప్పడానికి? మీ అయ్య జాగిరి ఏం కాదు, మా తెలంగాణ ప్రజల జాగిరి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా అడిగాను. అదే ఉద్దేశంతో మేము కూడా అడుగుతున్నాం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు, ప్రజా సమస్యలు ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని డైరెక్ట్గా వచ్చి క్వశ్చన్ చేయట్లేదు? చేస్తూనే ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రశ్నించారు. పోక్సో విషయంలో ఏదైతే షాబాద్లో జరిగిందో దాని మీద డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి అనేక సమస్యల మీద ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఏ స్థాయిలో ఆ స్థాయిలో లీడర్ విద్యార్థి విభాగం స్థాయిలో, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ అందరి స్థాయిలో రెస్పాన్స్ అవుతూనే ఉన్నా. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ ప్రజా సమస్యలను ఇక్కడ పరిష్కరించేంత వరకు జనసేన పార్టీ కానీ జనసేన విద్యార్థి విభాగం తెలంగాణ తరఫున పోరాటం.